మారుగా నిలుస్తున్న విశాఖ జిల్లాలో మానవత్వం మంటగలిసింది. ధనదాహం ముందు భవబంధాలు కనుమరుగైన ఘటన పెందుర్తిలో చోటు చేసుకుంది. సభ్య సమాజం సిగ్గుతో తలవంచుకునేలాగా మానవ సంబంధాలను ప్రశ్నార్థకం చేసిన ఘటన తీవ్ర కలకలం రేపింది. కడుపుతో ఉన్న భార్యను కట్నం కోసం అత్యంత దారుణంగా హింసించిన ఘటన పెందుర్తిలో జరిగింది. విశాఖకు చెందిన గురుజాల రాజేశ్వరిని గత కొద్ది కాలంగా భర్త, అత్తలు అదనపు కట్నం కోసం వేధిస్తున్నారు. గర్భిణీగా ఉన్న రాజేశ్వరిని కట్నం తెస్తేనే కడుపు ఉంచుకోవాలని, లేదంటే అబార్షన్ చేయించుకోవాలంటూ తీవ్రంగా వేధించారు. ఇందుకు రాజేశ్వరి అంగీకరించకపోవడంతో ఆసుపత్రికంటూ కారులో తీసుకువెళ్లి అత్యంత పాశవికంగా దాడికి పాల్పడ్డారు. కారులో కొడుతూ ఉండగా బాధితురాలు కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు వచ్చి ఘటనపై ఆరా తీశారు. దీంతో అసలు విషయం వెలుగు చూసింది. స్థానికుల సాయంతో అత్త, భర్తల దాడి నుంచి బయటపడిన రాజేశ్వరి ప్రస్తుతం కేజీహెచ్లో చికిత్స పొందుతోంది. 25 లక్షలు కట్నం ఇవ్వాలని తనను గత కొద్ది కాలంగా వేధిస్తున్నట్లు రాజేశ్వరి ఆవేదన వ్యక్తం చేస్తోంది. భర్తతో కలిసి అత్త తనను నిత్యం వేధించేదని రాజేశ్వరి ఆరోపించారు. చికిత్స పొందుతున్న బాధితురాలు రాజేశ్వరితో మా ప్రతినిధి అనురాధ ఫేస్ టు ఫేస్. విశాఖపట్నంలో ఈరోజు ఒక దారుణం చోటు చేసుకుంది. ముఖ్యంగా ఒక గర్భిణిని తన భర్త, అత్త తీవ్రమైన చిత్రహింసలకు గురి చేయడం జరిగింది. మరి ముఖ్యంగా అదనపు కట్నం కావాలంటూ ఆమెని గర్భిణి అని కూడా చూడకుండా ఆమె మీద దాష్టికానికి ఈరోజు పాల్పడిన ఘటన విశాఖపట్నంలో చూస్తూ ఉన్నాం. మనం ప్రస్తుతం మనం బాధితురాలు రాజేశ్వరితో ఉన్నాము. ఈమె ప్రస్తుతం విశాఖ కేజీహెచ్లో చికిత్స పొందుతున్నారు. అసలు ఏం జరిగింది, మరి భర్త, అత్తమామల నుంచి తనకి ఎలాంటి ఇబ్బంది ఎదురైంది, అలాగే తను ఏం డిమాండ్ చేస్తుందని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, ఈరోజు జరిగిన ఘటన వరకు చూసుకున్నట్టయితే మిమ్మల్ని చాలా తీవ్రంగా హింసించినట్టుగా తెలుస్తుంది. మీ ఒంటి మీద గాయాలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. మాకు 2017 నవంబర్ 27న మ్యారేజ్ అయిందండి. ప్రేమించుకున్న పెద్దలందరూ ఒప్పుకొని పెళ్లి చేసుకున్నాం. నేను వాళ్ళ అమ్మగారు మమ్మల్ని వచ్చి అడిగారు, మీ ఇలా చేసుకుంటామని. పెళ్ళి అయింది. పెళ్ళైన కార్డులు ప్రింట్ అయిన తర్వాత డబ్బులు కావాలి లేదా పెళ్ళి కార్డులు ప్రింట్ చేస్తాను, నాకు డబ్బులు రాలేదని హెరాస్ చేసింది. 27 పెళ్ళి అయితే 26 నైట్ 1,50,000 ఆవిడ చేతిలో పెట్టాం. ఇంకొక 1,50,000 బంగారం, పెళ్లి ఖర్చులు పోగా మొత్తం 3 లక్షలు అయింది. పెళ్ళి అయిపోయిన తర్వాత వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను. అప్పటికి 25 లక్షలు అప్పు తీర్చు కావాలి, నేను ఇంటికి కట్టాలి అంటే అత్తయ్య నేను లోన్లో పెట్టుకున్నాను బ్యూటీ పార్లరు. నాకు వచ్చింది నెలకు 10,000 ఎలాగ వస్తుంది, నాకు వచ్చిన దాంట్లో ఇస్తాను, నన్ను ప్లీజ్ ఏమనకండి అంటే అక్కడి నుంచి తేవాలంటే మరి దానికి చేసుకున్నావు, దేనికి చేసుకున్నావు, నా కొడుకు ఏం చదువుకున్నాడా, ఏం చేశాడు, నువ్వు చదువుకున్నావు కదా, సంపాదించు, నువ్వు అప్పులు తీర్చు, నువ్వు అప్పులు తీరిస్తేనే ఉంటావు. అరెస్ట్ చేసేది బాగా, నువ్వు ఆయనకి చెప్పినా పట్టించుకునేవాడు కాదు. మీ భర్తకు మీరు తెలియజేయడం జరిగింది, మీకు కేవలం ఒక అన్న మాత్రమే ఉన్నాడు, ఆర్థికంగా మీరు ఎటువంటి బలంగా ఉన్న ఫ్యామిలీ కాదు, మీరిద్దరూ ప్రేమ సమాజంలో పెరిగారు అని. మరి అప్పుడు ఇష్టపడి చేసుకున్న తర్వాత మరి ఇప్పుడు ఈ విధంగా ఆయన ప్రవర్తిస్తున్నాడు. మరి ఆయన నుంచి మీకు అసలు ఎప్పుడు ఎటువంటి సపోర్ట్ కానీ ఏం లేదు? అసలు అన్నదాశ్రమంలో ఉన్నప్పటి నుంచి నాకు మా ఆయన గారు తెలుసు మేడం. ఎందుకంటే వాళ్ళ అమ్మమ్మ గారు అక్కడ ఉండేవారు. వీళ్ళ అమ్మగారు మా ఆయన గారు చూడడానికి వచ్చారు. అలాగే నాకు మా ఆయన పరిచయం. ఇలాగే నీదే రూపాయి వద్దు, నేను చేసుకుంటాను, హ్యాపీగా ఉంటాను, నీతో ఉంటాను, నేను నమ్మేసాను, తను చాలా ప్రేమించాను, నేను తనే లోకం అనుకున్నాను. కానీ వాళ్ళ అమ్మగారు నాకు తెలియదు, మెయిన్ వాళ్ళ అమ్మగారు ఇలా కట్నం గురించి వేధిస్తారని, ఇలా 25 లక్షలు అప్పు తీర్చు అని చాలాసార్లు మా ఆయనకి చెప్పినా సరే ఇలా కాదని చెప్పి ఇద్దరి మీద ఒకసారి ఇద్దరు కొట్టారు. ఒకసారి వాళ్ళ ఇంట్లో మా అమ్మని అంటావా అని చెప్పి మా అమ్మ అబద్ధాలు చెప్పదని నాకు కొట్టారు మా ఆయన. ఇప్పటికీ కూడా తన భర్త మారి తన దగ్గరికి రావాలి అని చెప్పేసి మాత్రమే ఆశిస్తున్నానని అంటున్నారు. ముఖ్యంగా ఏదైతే తన మీద దాడి జరుగుతుందో ఈ దాడికి సంబంధించి వరకట్నపు వేధింపులు ఖచ్చితంగా తన మీద జరుగుతున్నాయి కాబట్టి మరి కుటుంబ పరంగా వాళ్ళ మీద చర్యలు అయితే తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నప్పటికీ భర్తలో మార్పు అనేది మాత్రం ఆశిస్తున్నానని ఆమె అంటున్నారు. మరి వైద్య పరీక్షల కోసం ప్రస్తుతం కేజీహెచ్లో చికిత్స పొందుతుంది. వైద్య చికిత్స కోసం ఇక్కడ ఉన్న నేపథ్యంలో తనకి ఫుల్గా సెక్యూరిటీ కూడా కావాలి, ఎందుకంటే రక్షణ చర్యలు లేకపోతే తను ఏమైనా చేసే అవకాశం ఉందనే ఆందోళన కూడా రాజేశ్వరి వ్యక్తం చేస్తుంది. మరి ఆ విధంగా పోలీసులు కేసు నమోదు చేసి తనకి తగినంత రక్షణ చర్యలను ఏర్పాటు చేయాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. వీడియో జర్నలిస్ట్ నరేష్తో అనురాధ, HM టీవీ, విశాఖపట్నం.